అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ ఆవరణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆవరణ ముందు భాగాన్ని ఆకర్షణీయంగా రంగవల్లికలతో దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి కేక్ కట్ చేసి అధికారుల సిబ్బందితో కలిసి ఉత్సాహభరితంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం రాజధాని లేని పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రధాన లోటుగా నిలిచిందని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి, సంకల్ప బలం, అలాగే ప్రజల సమగ్ర భాగస్వామ్యంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రక్రియకు బలమైన పునాది ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రతి ఇంట్లో, ప్రతి వార్డులో, అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని కలెక్టర్ తెలిపారు. మొత్తం వెయిట్ పెట్టు. అమరావతి అమరావతి అఖండ జ్యోతి అఖండ జ్యోతి. థ్యాంక్ యూ మాహి. థ్యాంక్ యూ మేడం అని చెప్పాలి. పీపుల్స్ క్యాపిటల్, పీపుల్స్ క్యాపిటల్, అఖండ జ్యోతి అఖండ జ్యోతి అమరావతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ ఫాస్ట్ ఇవ్వండి. మంచిగా ఒక పేపర్ వేయడం. రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది లేకుండా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అమరావతిని క్యాపిటల్గా ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అమరావతికి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత లభించింది. ఈ శుభ సందర్భం అన్నది కోట్లాది మంది ప్రజలు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంటిలో సెలబ్రేషన్ జరుగుతుంది, ఊరులా వాడలా కూడా ఈ సెలబ్రేషన్ జరుగుతుంది, అన్ని కార్యాలయాల్లో కూడా సెలబ్రేషన్ జరుగుతుంది.